హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి కిచెన్. ఈరోజు నేను చూపించబోయేది ఏమిటంటే కొబ్బరి పొడి, కొబ్బరి కారం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో మనకి కూరగాయలు లేనప్పుడు ఇలాంటి పొడి వేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకి ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనకి అన్నంలో నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా ఎలా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆవకాయ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. 1 కప్పు కారం, 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని చిన్నులపాయ రెబ్బలు. నేను ఇది 3 మ్యాంగో మిర్చి వాడతానండి. నేను ఈ ప్యాకెట్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కారం ఇందులో చాలా ఘాటు కూడా ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ముందుగా ఇందులోనే ముందు చిన్నులపాయ రెబ్బలు, జీలకర్ర, కారం. ఇది రంగుగల కారం కాదండి, రంగులేని కారము. ఇందులోనే కొద్దిగా దీనికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇది మిక్సీ మెత్తగా పట్టుకోకూడదండి, కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇలా వస్తుంది మనకి మిక్సీ పట్టుకుంటే. కొబ్బరి కారం రెడీ అయిపోయింది. మనకి కారము చాలా రోజులు నిల్వ ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా, ఆవకాయ తింటే ఎంత తృప్తిగా ఉంటుందో అంత తృప్తిగా ఉంటుంది. ఈ కొబ్బరి కారం మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో. మనం నెక్స్ట్ కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు మనము చూసేద్దాం. కొబ్బరి పొడికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. 1 కప్పు శనగపప్పు, కొద్దిగా చిన్నులపాయ రెబ్బలు, కారం, ఎండు కొబ్బరి ముక్కలు, జీలకర్ర. ఈ కావాలని మనకి ఇంగ్రీడియంట్స్. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ముందు మనం శనగపప్పు తగిలితే ఎండు కొబ్బరి ముక్కలు నలగవండి, అందుకని ముందు వీటి వరకే వేసుకోవాలి. జీలకర్ర, చిన్నులపాయ రెబ్బలు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాము. మనము ఇంతవరకు మనం మిక్సీ పట్టుకుందాం. ముందు ఇలా బరకగా మనకి పౌడర్ లాగా వస్తుందండి. ఇందులో ఇప్పుడు మనం శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. శనగపప్పు ముందే వేస్తే ఎండు కొబ్బరి నలగదు మనకి, అందుకని చెప్పేసి నేను ముందు ఇంతవరకు వేసాను. 1 కప్పు శనగపప్పు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాము. మనకి ఇలా రెడీ అవుతుందండి కొబ్బరి పొడుము. ఇలా బరకగా మాత్రమే వేసుకోవాలి, మరి మెత్తగా వేసుకుంటే బాగోదు టేస్ట్. ఇది కూడా చాలా రోజులు నిల్వ ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇది కూడా చాలా బాగుంటుంది. మనకి కర్రీతో పని ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, కొబ్బరి కారం, కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలో. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ.